అమాయకంగా మొహాలు పెట్టి ఎన్ని నాటకాలు ఆడుతున్నారు? పెద్దమ్మ పద్మక్క, మీరు మంచోళ్ళు, మేం చెడ్డోళ్ళమా? చెడ్డోళ్ళు ఏం చేస్తారో చూపిస్తా. నాయనమ్మ మీకు ఇచ్చిన నగల్ని మీకు లేకుండా చేస్తా. మీకు లైఫ్లో ఏమీ దక్కకుండా చేస్తాను. మొత్తం నేనే లాగేస్తా. ఏం చేస్తారో చేసుకోండి. ఇక ఇవి మావి. ఒకటి పూర్ణం, రెండోది కూడా సంపూర్ణం చేసేస్తే మొత్తం రికార్డ్ అయింది. ఎప్పుడు ఎవరికి ఎంత ఎలా పంపాలో అలా పంపిస్తా. ఈ నగలన్నీ మావే. నాయనమ్మ ఇవ్వబోయేవి మావే. మొత్తం మాకే. నీకు చిల్లి కవ్వ కూడా రాయవను. రెండోది కూడా అయిపోయింది. మూడోది కూడా కరెక్ట్ టైమింగ్లో పంపుతాను. రే నాన్న, ఏంట్రా నువ్వెందుకు అలా ఉన్నావు? నువ్వేం తప్పుగా మాట్లాడలేదు. ఇదిగో చూడు, నువ్వన్నవన్నీ నిజాలే. మీ నాయనమ్మని ఎదిరించానని నువ్వేం బాధపడకు. నాయనమ్మను ఎదిరించానా? ఏం మాట్లాడుతున్నావమ్మా? వ్యాధి మర్చిపోయినట్టున్నాడు. అమ్మా, ఏం మాట్లాడానో చెప్పు. నగల గురించి మాట్లాడావులేరా. నువ్వు ఆలోచించినట్టు నేను ఆలోచించలేకపోయాను చూడు. వాడు ఎంటర్ అయి ఏదో చేశాడు. ధైర్యంగా చెప్పావు, అలాగే ఉండాలి. ఏం చెప్పానమ్మా? పద్మకు మీ నాయనమ్మ నగలు చేస్తే నా చెల్లెలికి ఇవ్వవా, అది మాత్రమే నీకు మనవరాలా అని అడిగావురా. అన్నానా? అనడవేంట్రా, మీ నాయనమ్మని మీ పెద్దమ్మని ఏకి పారేశావు. పద్మైతే ఏకంగా ఏడ్చేసింది. ఏం పర్వాలేదులేరా. ఎలా అయితేనే లిల్లీ కూడా పద్మకిచ్చినన్ని నగలివ్వటానికి మీ నాయన ఒప్పుకుంది. రే, ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ వస్తావు? ఇంట్లోనే ఉండి నువ్వు వచ్చినా ఏం చేయలేకపోయాను. నగల బాక్స్ ఏమైంది? అమ్మా, తొందరగా రా. ఏమైందే? ఎందుకలా అరుస్తున్నా? నగలు కనిపించట్లేదమ్మా.
చెప్తున్నాను కదరా, నువ్వు న్యాయంగానే మాట్లాడావు. వదిలే. అత్తా 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 మళ్ళీ ఏదో ఎత్తుకడేసినట్టుంది. అరుస్తుంది. అత్తా రేనా ఆగరా, నీకెందుకు చెప్పు. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్తాను. రే సూర్య, కర్మ వినడు. ఏం ప్లాన్ వేసిందో ఏంటో. అత్తా తొందరగా రా అత్తా. ఆదిత్య లాక్ చేశాడా ఏంటి? రాలేవు మరదలా, రాలేవు. ఏదో ఒకటి చేసి వాణ్ణి కాపాడుకోలేవు. అత్తా 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 ఏమిటి? ఏమైంది రాజీ? అత్తా నువ్వు పద్మకిచ్చిన నగలు కనపడట్లేదత్తా. కనపెడతాయి, టైమింగ్లో పంపుతానుగా. కాసేపు ఏడుపులు పెడబొబ్బులు గొడవలు చేసుకోండి. కనపడకపోవడం ఏమిటి? ఎక్కడ పెట్టావు రాజీ? నా బీరువాలోనే పెట్టానత్తా. నీ బీరువాలో పెట్టినవి ఎవరు తీస్తారు? ఆహా, అర్థమైంది అర్థమైంది. మీ ప్లాన్ ఇదా? ఏం మాట్లాడుతున్నావు చెల్లి? ఆ, నీకేం తెలియదు కదక్క. డోర్ తీయండి. బావా, ఏమిటి ఏమిటి మళ్ళీ గొడవ చేద్దాం అనుకుంటున్నావా? నేను అనుకోవడం లేదు అత్తయ్య గారు, అక్కే అనుకుంటుంది. మొక్కలోనే మమ్మల్ని తుంచేయాలని చూస్తుంది. నాకు అర్థమైంది అత్తయ్య గారు. నగలు వాళ్లే దాచేసుకొని మన మీదకు నెట్టాలని చూస్తున్నారు కదా. మరి అంతేగా అమ్మా. చెల్లి మాకు అలాంటి కర్మేం పట్టలేదు. మాకు పట్టించేయాలని చూస్తున్నారు కదా, కర్మ. అమ్మా ఏంటా మాటలు? నువ్వు ఇంకేం మాట్లాడుకు, ఊరుకో. నీ అమ్మ ఊరుకున్నా నేను ఊరుకోనరా. నిన్ను మెడబెట్టి బయటికి గింటే ఇస్తాను. ఆహాహా ఏం నాటకాలు ఆడుతున్నావురా? చేసేదంతా చేస్తూ ఏం తెలియనట్టు భలే మొహం పెట్టేస్తున్నావు. పెద్దమ్మా, నేను తప్పుగానే మాట్లాడుండొచ్చు. ఉండడం ఏంటి? తప్పుగానే మాట్లాడావు. మీకుంటాయి సామాన్య. రాజు ఆంటీ, నా సూర్య గురించి మీరు మాట్లాడితే నేను ఊరుకోను. ఇదొకటి. ఆడేదో దీన్ని పెళ్లి చేసుకుంటున్నట్టు తెగ సపోర్ట్ చేస్తుంది. మీరెంత చిరాకు పడ్డా సూర్య జోలికొస్తే నేను ఊరుకోను, అంతే. అత్తా చూడత్తా, నేనొక్కదాన్నే మాట్లాడుతున్నానని మూకుముడిగా దాడి చేసి నా నోరు నొక్కి నగల విషయాన్ని పక్కదారి పట్టించాలని చూస్తున్నారు. అదేంటో మీరే తెల్చండి అత్తా. మీరు నగలు మాయం చేసుకుంటే ఆవిడేం చేస్తారు? పిన్ని, మాకేమీ తెలీదు. మేమేం చేయలేదు కూడా. నిజంగానే నగలు కనిపించట్లేదు. కనిపించకపోవడానికి ఎవరు తీస్తారు? ఆ అవసరం ఎవరికుంది? ఎవరికా బుద్ధులున్నాయి? మన ఇంట్లో ఎవరు దొంగలున్నారు? చెప్పండి, ఎవరు దొంగలున్నారు? Turn. This is the perfect timing. One, 2, 3, 4,
5. ఏం ఆలోచిస్తున్నావు చెప్పు. మన వాళ్ళలో ఎవరు దొంగలున్నారు? పిన్ని, చూడు. అమాయకంగా మొహాలు పెట్టి ఎన్ని నాటకాలు ఆడుతున్నారు పెద్దమ్మ పద్మక్క. మీరు మంచోళ్ళు, మేం చెడ్డోళ్ళమా? నాయనమ్మ మీకు ఇచ్చిన నగల్ని మీకు లేకుండా చేస్తా. మీకు లైఫ్లో ఏమీ దక్కకుండా చేస్తాను. ఈ నగలన్నీ మావే. నాయనమ్మ ఇవ్వబోయేవి మావే. మొత్తం మాకే. మీకు చిల్లి గవ్వ కూడా రానివ్వను. అల్లుడు గారు, చెల్లి బీరువాలో నగలున్నాయేమో వెళ్ళి తీసుకురండి. అలాగే అత్తయ్య గారు. అమ్మో అమ్మో అమ్మో, ఎలా తయారయ్యవరా? నీలా ఇంతుందా? ఇంకా మాటలంటే ఒక్కటి బిగిగే ఇంటేక. నగలున్నాయి, చెల్లి బీరువాలోనే ఉన్నాయి. ఇప్పుడు ఏమంటావు చెల్లి? నగలు దొంగెవరో తెలిసిపోయింది కదత్తా. ఇప్పుడేం చేస్తావత్తా? అత్తా, చెల్లి చెప్పలేకపోతుంది. ఆవేశం అంతా చచ్చింది. ఆలోచనలో కూడా పడింది. నువ్వు చెప్పత్తా ఇప్పుడు ఏం చేయాలో. నాయనమ్మా, ఇది కదా నేను అడుగుతున్న సన్నివేశం. నీలాంటి వాడినా వజ్రపాటి వారసుడు అని నేను నమ్మింది? నీలాంటి వాడిగా నేను బాధ్యతను అప్పగించింది. నేనెంత తప్పు చేశానో ఇప్పుడు తెలిసిందిరా. నువ్వెంత నీచుడువో ఇప్పుడు తెలిసింది. నువ్వుకి ఇక్కడ ఉండడానికి వీల్లేదు. నీ నీడ కూడా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు.
వెళ్ళు, వెళ్ళిపో. వెళ్ళు, వెళ్ళిపో. Yes, 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 yes. ఇదే కదా నేను కోరుకున్నది. ఎస్, నేనే గెలిచాను. ఐ యామ్ ద విన్నర్. సమంత, యు ఆర్ ద లూజర్. ఇంకా చూస్తున్నావే, వెళ్ళు, వెళ్ళిపో. పో 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 పో. ఆగు బావా, ఆగు బావా. ఇదేంటి ఎటు నుంచి వచ్చేసింది? ఏ నా నిర్ణయానికి అడ్డొస్తున్నావా? మీది సరైన నిర్ణయం కాదు కాబట్టి, మీకు అసలు విషయం తెలీదు కాబట్టి. ఇదొచ్చిందంటే ఏదో ఉంటది. ఛీ! చెప్పు, ఏమిటా విషయం? మీకు తప్ప అందరికీ తెలిసిందే. మీరు కంగారు పడతారని చెప్పలేదు. ఏమిటది? బావ సైకలాజికల్ డిసార్డర్తో బాధపడుతున్నాడు. అవును గ్రాండ్మా, నిజం. సూర్య మానసిక వ్యాధితోనే ఇదంతా చేస్తున్నాడు. తెలిసి చేయడం లేదు, తెలియక చేస్తున్నాడు. యాక్చువల్లీ తను చేసింది తనకి గుర్తుండదు, మర్చిపోతాడు. ఎవరు చెప్పారు వాడికి ఆ వ్యాధి ఉందని? డాక్టర్ చెప్పారు అత్తయ్య గారు. ఎవరా డాక్టర్? అదే గ్రాండ్మా, అక్షయ తృతీయ రోజు మన ఇంటికి వచ్చారు కదా, సంయుక్త. అమ్మమ్మకి తెలుసు. అమెరికాలో అమ్మున్న హాస్పిటల్లో తను డాక్టర్. ఆవిడ బ్రతకాలి అంటే ఉన్న మందు ఒకటే, ప్రిస్క్రిప్షన్లో మేం రాసే మందు ఒకటే, అమ్మ కావాలి అని. అవునండి, మీరే మీ అమ్మాయికి మందు. ఆవిడ మళ్ళీ మామూలు మనిషి అవ్వాలి అంటే ఉండాల్సింది హాస్పిటల్లో కాదు, మీ మధ్య, మీ ఆప్యాయతల మధ్య, మీ ప్రేమల మధ్య. తను చాలా మంచిది, అబద్ధం చెప్పదు. చెప్పాల్సిందే చెప్తుంది. అమ్మ సమంత, నా సమయం అడ్డం పెట్టుకుని బాగానే బోల్ట్ వేస్తున్నావే. హ, అయినా ఇది కూడా వర్కౌట్ అవ్వదు. అయినో వ్యాధి నిజమే కావచ్చు, కానీ నగలు తీసింది ఆ వ్యాధి వల్ల అంటే నేను నమ్మను. నాకు నమ్మకం కలగటం లేదత్తా. నగల బాక్స్ నీ దగ్గరే ఉంది కదా పెద్దత్తా, ఓపెన్ చేసి చూడు, నమ్మకం కలుగుతుంది. దానికి ఏమైనా పిచ్చా? ఏం మాట్లాడుతున్నది? అర్థం కావాలంటే నన్ను చూస్తే సరిపోదు పెద్దత్తా, బాక్స్ ఓపెన్ చేసి చూడాలి. చూడు. అమ్మమ్మ ఇచ్చినప్పుడు బాక్స్ నిండుగా ఉందా? లేదు. ఇప్పుడుందంటే అందుకు కారణం పద్మోదినకు అమ్మమ్మిచ్చిన నగలు బావకు సరిపోలేదనిపించి చిన్నత్త నగల్ని కలిపి దాంట్లో వేయడమే.